హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చికెన్ గ్రేవీ. నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను అనమాట, 3 కేజీలన్నర దాకా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫస్ట్ చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే పడిద్ది, నేను 3 కేజీలకి కదా, అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి. అవి బాగా నూనెలో వేగాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక అప్పుడు టమాటాలు వేయాలన్నమాట. ఇవి కూడా బాగా వేగాలన్నమాట, ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట. ఆయిల్లోనే వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేగాక ఇప్పుడు మనం వేసుకోవాల్సిన పసుపు, తర్వాత కారం అను మసాలా ఉంటేనే చికెన్కి బాగా రుచి వస్తుంది ఫ్రెండ్స్. అది లేదంటే చప్పగా ఉంటుంది. ఆయిల్ కానీ కారం కానీ మసాలా కానీ దానికి సరిపడా ఉండాలి, లేదంటే కనుక చప్పగా ఉంటుంది అన్నమాట. కారం కూడా బాగా ఉండాలి, మీరు తినగలిగినంత. పసుపు, కారం, ధనియా జీరా పౌడరు, మసాలా, గరం మసాలా. నేను ఎండు కొబ్బరిది కూడా విడిగా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. వేసుకొని బాగుంటుంది, టేస్ట్గా వస్తుంది. గరం మసాలా కూడా 1 స్పూను వేసుకోండి, బాగుంటుంది. అన్నీ వాటికి పట్టాలి. ఆయిల్లోనే వేసి వేగాక ఇప్పుడు మనం చికెన్ వేసామనుకోండి, ఇప్పుడు ఆ మసాలా అంతా చికెన్కి పట్టాలన్నమాట. చికెన్ బాగా దాంట్లో ఆ మసాలా పట్టిన దాకా కూడా వేసి తిప్పుకోవాలి. తిప్పుకొని మూత పెట్టుకుంటే అదంతా దానికి పట్టిద్ది అనమాట. ఉప్పు కూడా వేసేసి మనం అది పెట్టుకుంటే కనుక చక్కగా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి, కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఒక అరగంట ఉంటే కనుక చికెన్ బాగా ఉంటుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది.